అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కొండపల్లికి అమరావతికి చాలా దగ్గరైపోయింది ఒక బ్రిడ్జ్, బైపాస్ రోడ్. ఈరోజు మీరు చూస్తే ఈ బైపాస్ రోడ్డు వల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మీరే చూశారు. ఒకప్పుడు నేను ఇక్కడికి రావాలంటే విజయవాడకు పోయి బ్యారేజ్ ఎక్కి మళ్ళా తిరిగి వెళ్లాల్సింది పోయి నేరుగా అమరావతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈరోజు తీసుకొచ్చే ఈ యొక్క రివర్ అంతా మీరు చూస్తే ఇలాంటి రివర్ ఎక్కడా ఉండదు. ఏ రాజధానికి కూడా కృష్ణా నది లాంటి నదులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోదావరి కూడా కలిపిన తర్వాత ఇది పవిత్రత పెరిగింది. ఈ రెండో అయినాక నీటి సమస్య తగ్గింది. ఈ సంవత్సరం దేశమంతా వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గోదావరిలో కూడా నిన్న నేను పోయి వస్తే 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం లక్ష వచ్చింది. ఇప్పుడు 50,000 వస్తూ ఉంది. అందులో ఇక్కడికి 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాం. అక్కడ 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వాడుతున్నాం. ఇక్కడుండే రైతులందరినీ కోరుతున్నాం, పిలిపిస్తున్నా ఈ 2 జిల్లాల్లో మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ నీరు అనేది చాలా ముఖ్యం, సద్వినియోగం చేసుకోండి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం అందరం సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరుతడి పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరం రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు మనం కానీ తొందరపడి కానీ పంటలు వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మూడోది, మెట్ట ప్రాంతాల్లో కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళగలిగితే, మీరు ప్రకృతి సేద్యానికి వెళ్ళగలిగితే తద్వారా మనకు మిగిలిన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకెప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక తృప్తి, ఒక ఆనందం. దానికి కారణం కృష్ణా జిల్లాల్లో బాగు చేశామని, డెల్టాను బాగు చేశామనే తృప్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ పవిత్రమైన కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, ఇప్పుడే విజయరావు గారు ఒక మాట అన్నారు, వైకుంఠపురం బ్యారేజ్ కూడా కడితే బాగుంటుందన్నారు. అది కూడా నా మనసులో ఉంది. తప్పకుండా దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ యొక్క విజయవాడ, గుంటూరు కానీ వైకుంఠపురం కానీ ఇవన్నీ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీనే కాకుండా నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదములు సార్. జలహారతి పవిత్ర సంగమం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య గెస్ట్ సన్మానం ఉంది కదండి రిటైర్డ్ ఇంజనీర్స్ కి. మరి డాక్టర్ కేఎల్ రావు గారు వారిని స్మరించుకుంటూ ఈ రోజు వారి యొక్క కుమారులు విజయరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క కుమారులు విజయరావు గారికి చిరు సత్కారం జరుగుతోంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి సేవలను అందించినటువంటి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, విధి నిర్వహణలో చక్కటి సేవలను అందించినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిరు సత్కారం చేస్తున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములు సార్. అనంతరం వరప్రసాద్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఎంతో చక్కటి సేవల్లో అందించి మరి జల వనరుల అభివృద్ధికి దోహదపడే విధంగా సేవలను అందించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కి చిరు సత్కారం. అనంతరం శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్,
వారికి సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా